తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ప్రాంగణంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. నన్ను కోసినా ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అని, ఉద్యోగుల త్యాగాల గురించి ముఖ్యమంత్రికి ఈ సుమంత కూడా తెలియదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ఎన్జీఓల త్యాగాల స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఉద్యోగులకు మాజీ సీఎం కేసీఆర్ 73% ఫిట్మెంట్ ఇచ్చారన్నారు. ఉద్యోగాలు పోయినా తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి మాటలు బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారని, ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందాల పోటీలకు 200 కోట్లు ఉన్నాయి కానీ ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శాపమన్నారు. తండ్రి లాంటి ముఖ్యమంత్రి సొంత రాష్ట్రానికి శాపాలు పెట్టడం స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు మోసమని, వ్యక్తిగతంగా తమపై చేసిన రోత మాటలను సైతం పడ్డామని, తెలంగాణను శపిస్తే సహించమని కేటీఆర్ స్పష్టం చేశారు. వేల మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను అవమానించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, పరిపాలన చేత కాదని ముఖ్యమంత్రి కాడి పడేశారని కేటీఆర్ విమర్శించారు. నోట్ల కట్లతో దొరికిన రేవంత్ రెడ్డి దొంగ కాక మరేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దొంగ కాబట్టే అప్పు పుట్టడం లేదన్నారు. కాంగ్రెస్ లాంటి ఎర్రి పార్టీ దొంగ చేతికి తాళాలు ఇచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసి ఏఐసీసీ రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేశారన్నారు. తెలంగాణ భవిష్యత్తుకు శాపం పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఢిల్లీ పార్టీలను నమ్మితే మోసపోతామన్న కేసీఆర్ మాటలు నిజమయ్యాయన్నారు. ఇంత దివాలాకోరు మాటలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ అనుకోలేదని, అందుకే విచ్చలవిడిగా హామీలు ఇచ్చిందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సీఎం రేవంత్ కుటుంబ ఆస్తులపై కేటీఆర్ కామెంట్స్ చేశారు. తెలంగాణ దివాలా తీస్తే సీఎం కుటుంబం ఆస్తులు ఎలా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. సీఎం అన్న జగదీష్ రెడ్డి 1000 కోట్లు పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎలా ఎదిగారన్నారు. ముఖ్యమంత్రి అల్లుడు వియ్యంకుడు అప్పులు మాఫీ అయిపోయాయని, ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి 2000 ఎకరాలు కొన్నారని ఆరోపించారు. సీక్రెట్ చెప్తే తెలంగాణ ప్రజలు కూడా ఆస్తులు పెంచుకుంటారన్నారు. అభివృద్ధి కోసం కేసీఆర్ హయాంలో అప్పులు చేసిన మాట వాస్తవమన్నారు. అందాల పోటీలపై రివ్యూ చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ కట్టారని తెలిపారు. ఒకవైపు దివాలాకోరు మాటలు, మరోవైపు తెలంగాణ రైజింగ్, ఏది వాస్తవమన్నారు. పరిపాలన చేత కాకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.